హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయ్. ప్రస్తుతం మనమైతే ఇక్కడ యూసఫ్గూడలోని చెక్పోస్ట్ దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఉన్నాము. అసలు 2 రోజుల నుంచి ఒక వార్త సెన్సేషనల్ అవుతుంది. అదేంటంటే పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయని చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది. మార్నింగ్ కూడా చూసాం మనము, పెట్రోల్ ఎక్కడికక్కడ క్లోజ్డ్ అని చెప్పి బోర్డులు పెట్టడం జరిగింది. అసలు ఇది ఎందుకు అంటే వార్ వల్ల ఇంత ఇంపాక్ట్ ఉందా, అసలు పెట్రోల్ ఆగిపోతుందా ఏంటి, ఇవన్నీ విషయాలు మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడైతే ప్రస్తుతం పెట్రోల్ వేపించుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి అసలు నిజంగానే పెట్రోల్ రావట్లేదా ఏంటి, ఈ విషయాలపైన అయితే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన హాయ్. చెప్పండి. ఇప్పుడు దాదాపు 2 రోజుల నుంచి ఒకటే న్యూసెన్స్ ఏంటంటే పెట్రోల్ దొరకట్లేదు, డీజిల్ దొరకట్లేదు, క్లోజ్ చేస్తున్నారని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు. దీని గురించి మీరేమంటారు? ఏముందండి, జనాలు కావాలని బాగా పోర్ట్రేట్ చేస్తున్నారు. ఇది ఎప్పటిలాగా నార్మల్గా ఉంటే ఇది వైరల్ కావడం వల్ల, రీల్స్ లో వైరల్ కావడం వల్ల అందరూ 100-200 కొట్టించుకున్న వాళ్ళు కూడా హాఫ్ ట్యాంక్ ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారు. లైన్లు క్యూ పడి అది అవుతుంది. ఎప్పటిలాగా నార్మల్గా ఉంటే దొరుకుతుంది, కాకపోతే కొంచెం ట్రబుల్ ఇచ్చింది వాస్తవానికి. ఇట్లా ఫుల్ ట్యాంక్ అది చేసుకోవడం వల్ల, డబ్బాల్లో తీసుకెళ్లడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఆ న్యూస్ ఉన్నప్పుడు మీకు ఏమనిపించింది? నిజంగానే అనుకున్నారా మీరు? లేదండి, అట్లా అయితే ముందే చెప్తుంది కదా గవర్నమెంట్, చెప్తుంది కదా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ముందే మనకు చెప్తుంది కదా. అలాంటి ఇబ్బంది ఏం లేదు, కాకపోతే జనాలు ఆందోళన వల్ల అట్లా చేస్తా ఉన్నారు, అంత తప్ప ఏం లేదు. పర్లేదు, బాగానే దొరుకుతుంది. దాదాపు 6 గంటలైందండి, పొద్దున వచ్చాం. ఎక్కడెక్కడ తిరిగారు? అన్ని హైదరాబాద్ మొత్తం ఫుల్ అయిపోయింది. కొన్ని బంకులో క్లోజ్ చేశారు. ఈ బంక్ కూడా ఇప్పుడు ఉందా లేదా అనేది కూడా తెలియట్లేదు. ఇప్పుడు 5-6 గంటలైంది లైన్లో ఉండబట్టి. పెట్రోల్ షార్టేజ్ చాలా వచ్చింది. ఇట్లా ప్రాబ్లం రావడం, క్యాబ్లు, కార్లు అన్ని కూడా ఇబ్బంది అయిపోయింది. ఇట్లా ఇబ్బంది రాకుండా చూడాలని కోరుకుంటున్నాం. పుకార్ అయితే కాదు, రియల్ ఇది. నేను ఇక్కడ చూశాను కదా, రియల్ ఇది మాత్రం రియల్. 5-6 గంటల నుంచి వెయిటింగ్ చేస్తున్నాము. నేను హైదరాబాద్ మొత్తం ఆల్మోస్ట్ పొద్దున తిరిగాను. అన్ని బంకులు క్లోజ్ చేశారు. అంటే ఎందుకు తిరిగాను అంటే, మామూలుగా అటు ఇటు కొంచెం పని మీద అటు ఇటు తిరిగాను. కొన్ని ఏరియాలు తిరిగాను చిన్న పని మీద. మీకు అన్ని బోర్డులు క్లోజ్ అని చెప్పి పెట్టారు కదా, బోర్డు చాలా. అవును. సో మీకు ఏమనిపించింది అసలు? అంటే దొరకదా అనుకున్నారా? అంతే కదా, దొరకదనే కదా మనకి అర్థమైపోయింది. దొరకదు కాబట్టి ఇప్పటి నుంచి కాదు, నిన్న నైట్ నుంచే 9 నుంచి స్టార్ట్ అయింది. నిన్న నుంచే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యేసి జనాలు మాత్రం గాబర్ పడతారు. హైదరాబాద్ అంతా గాబర్ పడతారు. అంటే మీకు ఇప్పుడు నైట్ 2 రోజుల ముందటే చెప్తా ఉన్నారు కదా పెట్రోల్ క్లోజ్ అని. మీకు ఏమనిపించింది అసలు? నిజంగా అంటే క్లోజ్ నిజంగానే అయిద్దని మేము ఆల్రెడీ టెన్షన్ పడ్డాము. పొద్దున్న నుంచి లైన్లో ఉన్నాము. ఇప్పుడైతే ఫుల్ ట్యాంక్ చేపిస్తాము. ఇంకా తిరగాల్సిన పని లేదు. అవసరం ఉన్నప్పుడే తిరుగుతాము. ఏంది ఇంకోటి పెరిగింది అని చెప్పి చెప్తారు. పెరగకుండా చూస్తామన్నారు మోడీ గారు కూడా. ఏం ప్రాబ్లం లేదు, చూస్తామన్నారు. చూద్దాం ఒక వారం రోజులు, ఆఫ్టర్ వారం ఫుల్ ట్యాంక్ చేపిస్తాము మేము. ఇప్పటివరకు అయితే ఇక ప్రాబ్లం రాదని నేను అనుకుంటున్నాము. ఎప్పటి నుంచి వెయిట్ చేసినారు? 1.5 గంట నుంచి వెయిట్ చేస్తాం. మీకు ముందే తెలుసు కదా పెట్రోల్ బంకులు క్లోజ్ అవుతున్నాయి అని చెప్పి. మీకు ఎలా అనిపిస్తుంది అసలు అప్పుడు ఆ టైంలో? అసలు పెట్రోల్ బంకులు అంత పుకారు అనుకుంటున్నా నేనైతే. అంతే, ఏంటంటే జనాలు భయపడి తీసుకురావడం తప్ప అంత మించి ఏం అనిపించట్లేదు నాకు తెలిసి. అయితే అందరూ భయపడిపోయి ఎక్కడ అయిపోతుంది అని చెప్పేసి రావడం తప్ప అంత మించి ఏం లేదు అక్కడ. కొన్ని ఏరియాలలో ఉంది, స్టాక్ ఉంది, ఏం కాదనేసి అంటున్నారు. కొన్ని ఏరియాలలో లేదంటున్నారు. అంటే ఇది బిజినెస్ కోసం ఆడే ట్రిక్ అంటారా? అలాగే అనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కడ చూసినా అంతే అలాగే ఉంది. లేకపోతే ఇంత ఒకేసారి ఇంత పైనుంచి కూడా ఏమీ లేవు అని అంతా ఉంది చెప్తున్నారు కదా. మరి ఇక్కడ జనాల్లోనే మొత్తం పుకారు వల్లే వచ్చింది అంతా, ఇది నుంచి ఏం లేదు. అంటే కొంతమంది ఏమంటున్నారంటే నిజంగానే మేము వెయిట్ చేస్తా ఉన్నాం అయినా పెట్రోల్ దొరకట్లేదు అంటున్నారు. మరి పెట్రోల్ బంక్ వల్ల ఎలా చేస్తున్నారు మరి దాని గురించి తెలియదు. మీరు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు? నేనైతే 1:30-3 నుంచి వెయిట్ చేస్తున్నా. 2 hours అయింది ఇప్పటికి. 2 hours అయింది అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా. ఓకే, నమస్తే అన్న. పెట్రోల్ గురించి చాలా చర్చ. పెట్రోల్, డీజిల్, గ్యాస్ మొత్తం పాడేసిపోయింది. ఏం చేయాలి చెప్పు? దొరుకుతుందా పెట్రోల్? ఏం లేవు, దొరకలేవు, ఏం లేవు. లైన్ చూడు ఎంత ఉంది కతార్. ఎట్లా చేయాలి, ఏం చేయాలి? పొద్దుగాల నుంచి తిరుగుతున్నావు. ఇప్పుడు వచ్చిండ లైన్ లో 4 గంటలు వెయిట్ చేసినా. ఇప్పుడు వచ్చినా నేను. ఎక్కడెక్కడ తిరిగారు? హైటెక్ సిటీ నుంచి ఇక్కడ వచ్చినా నేను. అక్కడ లేవు, ఇక్కడ వస్తే ఇక్కడ వేస్తున్నావు, సగం వేస్తున్నావు. ఏం చేయాలి అర్థమైతే లేవు. లైన్ లో చేయాలి, గ్యాస్ కూడా దొరకట్లేదా? దొరకలేవు, కష్టం ఉంది. ఏం చేయాలి చెప్పు? అంటే చాలా మంది ఏంటంటే దొరుకుతుంది, కాకపోతే వీళ్ళే పుకార్లు చేస్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు దీని గురించి. చూడు అన్న, నువ్వు చూడాలి, నేను చూస్తున్నావు, జనాలు చూడాలి మొత్తం ఎట్లా ఉంది పరిస్థితి. గవర్నమెంట్ ఎట్లా చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎట్లా బతకాలి చెప్పు? ఏం ర్యాపిడోలో పైసలు ఇస్తలేవు, తక్కువ ఇస్తున్నావు, ఏం ఎట్లా బతకాలి చెప్పు? ఆయన
అయితే పెట్రోల్ చాలా వరకు 2 రోజుల నుంచి ఒకటే న్యూస్ నడుస్తా ఉంది, పెట్రోల్ దొరకట్లేదు, క్లోజ్ చేస్తారు అని చెప్పి 2 రోజుల నుంచి నడుస్తా ఉంది. కొన్ని చోట్ల కూడా బోర్డు అనేది పెట్టేశారు, అంటే క్లోజ్డ్ అని చెప్పి చాలా చాలా వరకు పెట్టేసినారు. సో మీకు ఏమనిపిస్తుంది? నేను పొద్దున నస్కులు 5 గంటలకు లేచిన. నాతో కొద్దిగా బండ్లే ఒక రెండు పాయింట్లు ఏమి ఉండే. పొద్దున ఒక 500 చేసుకున్నా. పొద్దున 500 చేసుకున్నాక నేను మొత్తం తిరుగు, అసలు నాకు ఏడబి జిక్తలేదు. మొత్తం పోతే ఆడ పెట్రోల్ కాడ జామ్ అయిపోతుంది, మొత్తం జామ్ అవుతుంది. మా బండి నడుపుదామన్నా అయితలేదు. వీళ్ళు మాకు ర్యాపిడోలా ఊబర్ అయితే పూరా అమౌంట్ మరీ దారుణంగా కస్టమర్కి అడిగితే అసలు ₹1 ఇస్తలేరు. వాళ్ళు ఎక్స్ట్రా అడిగినవి ₹1. ఇప్పుడు మాకు గ్యాస్ ఇస్తలేదు, మా బదులు మాకుంటాయి కదన్న. మేము అడిగితే ఒక ₹10 ఎక్స్ట్రాకి ఎందుకు ఇవ్వాలి ఏంది అని మళ్ళీ వాళ్ళే రుబాబు చేసి అడుగుతారు. మేము రిక్వెస్ట్ చేసి అడుగుతాం, మేము కావాలని మేము మొత్తవారు చేసి అడుగుతలేము కదా. అయినా ఇప్పుడు నేను పొద్దున లేచినాక అంత తిరిగినాక కానీ నాకు ముసాపేట పోయినా, ఆడ మొత్తం జాము. మళ్ళా ఇక్కడ హైటెక్ సిటీ పోయినా, అక్కడ మొత్తం అక్కడిక్కడ మొత్తం తిరిగినాక టైం ఒకటే అయింది. దగ్గరికి పోయినాక మొత్తం గేట్ బంద్ చేసిర్రు. సీదా ఖాళీ షాప్ ఇంటికి పోయినా. మళ్ళీ ఇప్పుడు వచ్చిన, మళ్ళీ ఇప్పుడు 3 గంటలకు లేచి మళ్ళీ 2 గంటలే. అసలు దందలు లేవు, ఏం లేవు, దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. పెట్రోల్ ధరలు రేట్లు పెంచుతున్నారు. అసలు ఇంత పెద్ద లైను, అసలు ఏం ప్రభుత్వమో ఏమో అర్థమైతలేదు. రేట్లు కూడా పెంచరా? రేట్లు పెంచేసిర్రు. ₹50 కిలోనే ఎల్పిజి, ₹92 అవుతున్నది. పెద్ద లైను. మాకు టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది, 5 గంటలు. మా ఇంకాడ మాకు అసలు వర్తిస్తుంది చెప్పండి. అసలు ఏం ప్రభుత్వం కొద్దిగా చూసి మాకు రేట్లు పెంచి ఒక రేట్ కార్డు ఇచ్చి మాకు ఇస్తే మాకు మంచిగా ఉంటుంది అని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు పెట్రోల్ కూడా దొరుకుతుందా మీకు? అసలు పెట్రోల్ జిక్తలేదు, ఏది జిక్తలేదు. పెద్ద జామ్ అవుతుంది. మొత్తం సోషల్ మీడియాలో చూస్తారు కదా అన్న, మీరే చూస్తారు కదా ఎంత ఉన్నాయి ఏం లేదు. అసలు 1% ఒక్క బండికి నించుంటే మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతున్నది, గంటలు అవుతున్నది, మొత్తం అయితలేదు. దాదాపు ఏంటంటే చాలా మంది ఇది పుకారు మాత్రమే, పెట్రోల్ అంతా ఉంది, కాకపోతే వీళ్ళు జనాలు పుకారు గుర్తిస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. పుకారు ఏందన్నా, ఇక్కడ చూస్తున్నారు కదా జనాలు, ఒకసారి చూడండి మీరు. మేము కావాలని పుకారు ఎందుకు పుట్టిస్తాము? మేము కావాలని అయితే చేయం కదా. కావాలని ఎవరు చేయరు, ఉంటేనే చేస్తారు ఎవరైనా. ఇక్కడ చూడండి ఇంకా ఎంత జనాలు ఉన్నారు. ఏంది అసలు కావాలని అయితే ఎవరు అంటలేరు. మేము కావాలని ఎందుకు, మాకు పైసలు వస్తాయి మాకు కావాలని అంటే. మేము ఉన్నమాట ఎప్పుడు తిరుగుతున్నాం అట్లా. హాయ్ సార్. అయితే రీసెంట్ గా 2 రోజుల నుంచి ఒక వార్త సెన్సేషన్ అవుతుంది, పెట్రోల్ బంకులు క్లోజ్ చేస్తున్నారు, పెట్రోల్ రావట్లేదు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. ఇది నిజమా, వాస్తవమా? లేదండి, అంత అవాస్తవం. మనకు సరిపడంత ఇంధనం ఉందని చెప్పి మనకు వార్తలు ఉన్నాయి. మన పెట్రోలియం సంస్థ వాళ్ళు కూడా చెప్తున్నారు సరిపడా ఇంధనం ఉంది, పబ్లిక్ తొందరపడద్దు, మనకు ఎంత అవసరం ఉందో అంతనే వాడుకోండి, ఎక్స్ట్రాగా మీరు క్యాన్లలో కానీ ఎటువంటి వాటిల్లో మీరు ఎక్స్ట్రా నింపుకోవద్దు, ఫుల్ ట్యాంకులు కూడా చేసుకోవద్దు, ఎందుకంటే సమ్మర్ సీజన్ ఉంది, మళ్ళీ ఏమన్నా అగ్ని ప్రమాదాలు జరిగే సూచనలు కూడా ఉంటాయి కాబట్టి ఎంత లిమిటెడ్గా వాడుకోండి అనే ఉంది. కాకపోతే పబ్లిక్ భయభ్రాంతులకు గురయ్యి ఫుల్ ట్యాంకులు చేయించుకోవటము అలా ఉండడం వల్ల బంకులలో ఉన్న స్టాక్ అయిపోతుంది. వీటికి రావడానికి మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ట్రావెలింగ్ వల్ల కొంచెం ఒక 5 hours 2 hours లేట్ అవుతుంది. అప్పుడు నో స్టాక్ బోర్డు పెట్టాల్సి వస్తుంది. సార్ మార్నింగ్ నుంచి మీరు కూడా ఉన్నారు కదా, సో ఆ ట్రాఫిక్ ఏ విధంగా ఉంది? అంటే మొత్తం ఓవరాల్ చూసుకుంటే హైదరాబాద్ లో ఎప్పుడు లేనన్ని విధంగా ఈరోజు ట్రాఫిక్ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ట్రాఫిక్ రోడ్డు మీద నార్మలే ఉంది, కానీ ఓన్లీ పెట్రోల్ బంక్ల దగ్గర మాత్రమే కొంచెం హెవీ క్రౌడ్ ఉంది. దాన్ని కంట్రోల్ చేస్తున్నాము ట్రాఫిక్ పరంగా, కొంచెం పబ్లిక్ కూడా అవగాహన కల్పిస్తున్నాము మా ట్రాఫిక్ తరపు నుంచి. ఇప్పుడు దాదాపు ఏంటంటే చాలా ఛానల్స్ కూడా చెప్పడం జరిగింది, పెట్రోల్ క్లోజ్ చేస్తున్నారు, బంకులు క్లోజ్ చేస్తున్నారు అని చెప్పి చాలా వరకు న్యూస్ లో వచ్చింది. దాన్ని చూసే వీళ్ళు వచ్చారని అనుకోవచ్చా? లేదండి, అదంతా అవాస్తవం. పెట్రోల్ బంకులు ఏమి క్లోజ్ చేయడం లేదు. అదే చెప్పాను కదా, మనకు సరిపడా ఇంధనం ఉంది. కాకపోతే ఈ పబ్లిక్ భయభ్రాంతులకు కొంచెం వేరే న్యూస్ ఛానల్ వాళ్ళు ఇంధనం కొరత ఉంది అని ప్రచారం చేయడం వల్ల, తప్పుడు ప్రచారం చేయడం వల్ల పబ్లిక్ దాన్ని దృష్టిలో తీసుకొని ఎక్కువగా ఫ్యూలింగ్ చేయించుకుంటున్నారు. ఇప్పుడు మనకు ఒక 1 లీటర్ అవసరం ఉందనుకోండి, వాళ్ళు 5 లీటర్స్ తీసుకుంటున్నారు. అలా బంకులో ఏంటంటే తొందరగా ఇంధనం అయిపోతుంది. ఆ విధంగా మనకు ఉంది, కానీ వేరే ఏం లేదండి, మనకు ఇంధనం సరిపడా ఉంది. ట్రాఫిక్ కొంచెం బంకుల దగ్గర హెవీగానే ఉంటుంది, చెప్తున్నాము, అవగాహన కల్పిస్తున్నాము, కొంచెం చూడాలి. ఆయన ఆయన చెప్పండి. ఎప్పటి నుంచి పెట్రోల్ కోసం వెతుకుతున్నారు?
నేను దాదాపు ఒక 1 అవర్ అదే 2 అవర్స్ పై నుంచి అవుతుంది. 2 అవర్స్ పైన. మీరు ఎక్కడెక్కడ తిరిగారు? నేను సామాజిక కూడా ఎన్నే ఫుల్ ట్రాఫిక్ ఉంది. అయినా తిరిగి ఇటు అంటే వచ్చిన. 2 రోజుల నుంచి ఒక వార్త అయితే సెన్సేషన్ అవుతుంది కదా, పెట్రోల్ లేదు పెట్రోల్ లేదు పెట్రోల్ లేదు కొరత అని చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది? అన్న ఫేక్ అనుకున్నాను నేనైతే ఫస్ట్ అయితే న్యూస్. మామూలుగా ఎలాగని తెలియదు. నిన్నటి నుంచి ఇంతేనా? నిన్న నుంచి ఫుల్ ఎక్కువ ఉంది అన్న. ట్రాఫిక్ ఎక్కువ ఉంది. అది కాకుండా జనం కూడా ఎక్కువయ్యారు. 1 గంట పెట్టానండి బండి. ఇప్పుడు ఎంత అయింది? ఇప్పుడు 5 అయింది. ఓకే. 4 గంటల నుంచి వెయిటింగ్ ఇక్కడే. पेट्रोल पंप क्लोज होने वाला था भाई, चुप सब ला डाले, पेट्रोल पंप क्लोज होने वाला है, पूरे क्या है जाहिला है भाई, इतना पूरे आ जा रहे जरूरत पेट्रोल पंप है, पेट्रोल है, लेकिन चुप दला लेना है लोगों को, दूसरों को तकलीफ दे दे रहे, हमारे को तकलीफ दे दे रहे, पेट्रोल खत्म हो रहा नहीं, लोग आ रहे दला ले रहे, पेट्रोल खत्म कर दे रहे, क्या करेगा इंसान बोलो? 2 दिन से एक जो वार इफेक्ट बोल रहे हैं अगर ये देखो भाई पेट्रोल है, मैं क्या बोल रहा हूँ आपको, पेट्रोल है, खत्म नहीं हुआ, आप क्या बोल रहे हो वो भी लाइट समझ में नहीं आया, लेकिन है वो रूमर थे, वो न्यूज में नहीं आया, न्यूज में कौन सी न्यूज में आया, न्यूज में आया नहीं, इवन इंस्टाग्राम पे हर जगह बोल रहे कि नहीं बंद हो रहा, पेट्रोल है, पेट्रोल अवेलेबल है। पेट्रोल पंप पे गया ना अमीरपेट में, बहुत ट्रैफिक है, पूरा लाइन है 1-2 किलोमीटर तक है। फिर वहां से आया, डीजल पेट्रोल नहीं है, डीजल है बोल के फिर इधर आया। अब इधर आया तो इधर देखो मिलता कि नहीं मिलता, कहीं कोई सा प्रॉब्लम हो रहा पता नहीं, पब्लिक परेशान। हैदराबाद में फुल ट्रैफिक हो रहा, आप लोग की गाड़ियाँ रहती है, छुट्टी पे बढ़िया बोलते हैं, ऐसा बहुत प्रॉब्लम होता है। पेट्रोल नहीं है तो ऑफिसों को नहीं जा सकते लोग, घरों में बैठे रहना ऐसा।